కల్కి చూసి బయటకు వచ్చిన తర్వాత ఆ రేంజ్ హై ఎక్కడ రాలేకపోయింది. ఈ మధ్య కాలంలో అది వచ్చి 1.5 year అవుతుంది కానీ ఆ రేంజ్ హై ఎక్కడ లేదు. ఇలాంటి ఇంత మంచి స్టోరీ ఇచ్చినందుకు మీరు కథ కూడా అంత బాగుంది. ఎందుకంటే ఆడియన్స్ కావాల్సింది ఇలాంటి సినిమానే కావాలని మేము కోరుకున్నాం. అలాంటి సినిమాని తీశారు. ఈ సినిమా ఒక సెన్సేషన్ సినిమా. ముందుగా డైరెక్టర్ హ్యాట్స్ ఆ వరకు చూసుకుంటే ప్రభాస్ గారు వాయిస్ తో మొదలవుతుంది. నిజంగా గూస్ బంప్స్ అదైతే మాత్రం చాలా హైలైట్ గా అంటే చాలా మంచి అయిపిస్తుంది అన్నమాట. ఫస్ట్ ప్రభాస్ గారు వస్తే మొదలవడం యాక్టింగ్ అన్న నిజంగా నిగదిష్టం నీకు ఎంత తక్కువనే. గ్రాఫిక్స్ మాత్రం చాలా బాగున్నాయి. అంటే అప్పట్లో మన మమ్మీ సినిమా చూసినప్పుడు గ్రాఫిక్స్ ఎంత ఎంజాయ్ చేసాము, ఈ సినిమా గ్రాఫిక్స్ చూస్తే అంత ఎంజాయ్ చేస్తాం. అంతా బాగుంది. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ పవర్ఫుల్ రోల్ లో చాలా బాగా యాక్ట్ చేశారు. ఆయన రోల్స్ అండ్ క్యారెక్టర్ ఆయన ఫైట్స్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఆ గ్రాఫిక్స్ అలా ఉన్నాయి అన్న, లైక్ సాటిస్ఫాక్షన్ చేసేంత లెవెల్స్ లో ఉన్నాయి. చాలా అంటే క్లియర్ గా చెప్పాలంటే సినిమా టోటల్ ఓవరాల్ గా కుమ్మె పడేసిండు. విలన్ రోల్ ఇచ్చారు కానీ ఆయనకి ఇచ్చిన విలన్ రోల్ పర్ఫార్మెన్స్ ఏంటంటే ఊహాగానాన్ని మించిపోయే లెవెల్లో అసలు టోప్ లెవెల్లో చేశారు.